Types of matrices. Types of matrices. First one, rectangular matrix. Rectangular matrix. Second, row matrix. Third one, column matrix. Fourth one, null matrix or zero matrix. Null matrix or zero matrix. Fifth one, square matrix. Fifth one, square matrix. Sixth one, diagonal matrix. Seventh one, scalar matrix. Scalar matrix. Eighth one, unit matrix or identity matrix. Unit matrix or identity matrix. 9, triangular matrix. Triangular matrices. ఒక మ్యాట్రిక్స్ ని రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ అని ఎప్పుడు అంటామంటే నంబర్ ఆఫ్ రోస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్ అన్నమాట. అలా ఉంటే దాన్ని మనం రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ అంటాం. ఎగ్జాంపుల్ 2 3 4 6 7 8 ఇది 2/3 మ్యాట్రిక్స్. సో ఇందులో చూడండి నెంబర్ ఆఫ్ రోస్ 2, నెంబర్ ఆఫ్ కాలమ్స్ 3 ఈక్వల్గా లేవు కదా. నెంబర్ ఆఫ్ రోస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్, అందువల్ల ఇదేంటి రెక్టాంగులర్ మ్యాట్రిక్స్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 3 4 5 2 3 6 ఇదే మ్యాట్రిక్స్ 3/2 మ్యాట్రిక్స్. ఇందులో కూడా నెంబర్ ఆఫ్ రోస్ 3, నెంబర్ ఆఫ్ కాలమ్స్ 2, అంటే నెంబర్ ఆఫ్ రోస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్, అందువల్ల ఇది కూడా ఏంటి ఒక రెక్టాంగులర్ మ్యాట్రిక్స్. అర్థమైంది కదా. ఇప్పుడు రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ అంటే నెంబర్ ఆఫ్ రోస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్. ఏ మ్యాట్రిక్స్ లో అయితే నెంబర్ ఆఫ్ రోస్ మరియు నెంబర్ ఆఫ్ కాలమ్స్ సమానంగా ఉండవో అలాంటి మ్యాట్రిక్స్ ని మనం రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ అంటాం. రో మ్యాట్రిక్స్. Row matrix. A matrix having only one row is called row matrix. ఏ మ్యాట్రిక్స్ హ్యావింగ్ ఓన్లీ వన్ రో అంటే ఏ మ్యాట్రిక్స్ కి అయితే ఒక్క రో మాత్రమే ఉంటుందో అలాంటి మ్యాట్రిక్స్ ని రో మ్యాట్రిక్స్ అంటాం. ఎగ్జాంపుల్ 2 3 4 చూడండి 1/3 మ్యాట్రిక్స్. ఇది ఒకే ఒక రో ఉంది చూసారా, ఇది ఒక రో 3 కాలమ్స్ ఉన్నాయి.
దీన్ని మనం రో మ్యాట్రిక్స్ అంటాం. నెంబర్ 3 కాలమ్ మ్యాట్రిక్స్. కాలమ్ మ్యాట్రిక్స్ అంటే ఏ మ్యాట్రిక్స్ హ్యావింగ్ ఓన్లీ వన్ కాలమ్ ఈజ్ కాల్డ్ కాలమ్ మ్యాట్రిక్స్. ఏ మ్యాట్రిక్స్ హ్యావింగ్ ఓన్లీ వన్ కాలమ్ is called a matrix having only one column is called column matrix. అంటే ఏ మ్యాట్రిక్స్ కి అయితే ఒకే ఒక కాలం ఉంటుందో అలాంటి మ్యాట్రిక్స్ ఏమంటామంటే కాలమ్ మ్యాట్రిక్స్ అంటాం. ఎగ్జాంపుల్ 2 3 4 ఇది సింగిల్ కాలం ఉంది, ఒకే కాలం చూడండి. 3 rows సింగిల్ కాలం అంటే 3/1, 3 rows ఒక కాలం ఉంది కదా, ఇలాంటి మ్యాట్రిక్స్ ఏమంటాం అంటే కాలమ్ మ్యాట్రిక్స్ అంటాం. ఇఫ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ఈజ్ 0, then it is called a null matrix or zero matrix. Null matrix or zero matrix. If every element of a matrix is 0, then it is called null matrix. Example అంటే ఏంటి, ఏ మ్యాట్రిక్స్ లో అయితే అన్ని ఎలిమెంట్స్ సున్నాలు అవుతాయో అలాంటి మ్యాట్రిక్స్ ని మనము నల్ మ్యాట్రిక్స్ ఆర్ జీరో మ్యాట్రిక్స్ అంటాం. ఎగ్జాంపుల్ 0 0 0 0 0 0 0 0 0 ఇది 3/3 మ్యాట్రిక్స్. సో బట్ ఇట్ ఈస్ ఏ నల్ మ్యాట్రిక్స్. A matrix in which number of rows is equal to number of columns, then that matrix is called square matrix. ఏ మ్యాట్రిక్స్ లో అయితే నంబర్ ఆఫ్ రోస్ మరియు నంబర్ ఆఫ్ కాలమ్స్ సమానంగా ఉంటాయో అలాంటి మ్యాట్రిక్స్ ని స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటాం. ఎగ్జాంపుల్ 2 3 4 4 5 6 7 8 9 ఇది ఒక మ్యాట్రిక్స్ కదా. ఇది ఏ మ్యాట్రిక్స్, 3/3 మ్యాట్రిక్స్. అంటే నంబర్ ఆఫ్ రోస్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ కాలమ్స్. 2 3 4 5 ఇదే మ్యాట్రిక్స్ 2/2 matrix అంటే number of rows is equal to number of columns. ఇక్కడ స్క్వేర్ మ్యాట్రిక్స్ లో మనం ముఖ్యమైన పాయింట్స్ కొన్ని తెలుసుకోవాలి. ఒకటి డయాగనల్ అంటే ఏంటి తెలుసుకోవాలి. తర్వాత ప్రిన్సిపల్ డయాగనల్ అంటే ఏంటి తెలుసుకోవాలి. ప్రిన్సిపల్ డయాగనల్ అలాగే ట్రేస్, థర్డ్ వన్ ఏంటంటే ట్రేస్. ఈ మూడిటి గురించి మనం తెలుసుకోవాలి. ఇందులోని స్క్వేర్ మ్యాట్రిక్స్ లో డయాగనల్ ఎలిమెంట్స్ అంటే ఇక్కడ చూడండి 2 ఫస్ట్ మ్యాట్రిక్స్ లో 5 9 వీటిని డయాగనల్ ఎలిమెంట్స్ అంటాం. ఈ ఫస్ట్ వన్ ఉంది కదా, దీన్నే ప్రిన్సిపల్ డయాగనల్ అని కూడా అంటారు. ఏమంటారు? ప్రిన్సిపల్ డయాగనల్. ఈ మ్యాట్రిక్స్ లో సెకండ్ మ్యాట్రిక్స్ లో డయాగనల్ ఎలిమెంట్స్ చెప్పండి. 2 5 diagonal elements 2 5. For example
2 3 4 4 5 6 7 8 9 ఇది ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ కదా. డయాగ్నల్ ఎలిమెంట్స్ చెప్పండి ఒకసారి. 2 5 9 డయాగ్నల్ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అంటాం. వీటిని 2 5 9. ఇక్కడ ట్రేస్ అంటే ట్రేస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్. ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్. ఇప్పుడు ఇక్కడ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ 2 + 5 + 9 అంటే ఇది 14 + 2 16 అవుతుంది. సో దీన్ని ట్రేస్ అని కూడా అంటాం. అంటే ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ పేరు మనం ఏ అని పెట్టుకున్నాం అనుకో, అప్పుడు TR ఆఫ్ A ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకి 16. అంటే ట్రేస్ ఆఫ్ A ఈజ్ ఈక్వల్ టు ఎంత అయింది 16 అవుతుంది అనమాట. డయాగ్నల్ మ్యాట్రిక్స్. A matrix in which all elements are 0 except principal diagonal elements. అంటే ఏ మ్యాట్రిక్స్ లో అయితే ప్రిన్సిపల్ ఎలిమెంట్ డయాగ్రామ్స్ తప్పించి మిగిలినవన్నీ సున్నాలు ఉంటాయో, అంటే ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ మాత్రం సున్నాలు అవ్వవు, ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ తప్పించి మిగిలినన్ని సున్నాలు ఉంటాయి, అలాంటి మ్యాట్రిక్స్ ని డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటారు. ఇక్కడ చూసారు కదా, ఈ మ్యాట్రిక్స్ లో డయాగ్నల్ ఎలిమెంట్స్ 2 3 4. సో ఇది 3/3 మ్యాట్రిక్స్. 3/3 మ్యాట్రిక్స్. సో డయాగ్నల్ ఎలిమెంట్స్ ఉన్నాయి, మిగిలినన్ని కూడా సున్నాలు ఉన్నాయి. ఎలాంటి మ్యాట్రిక్స్ ఏమంట డయాగ్నల్. స్కేలర్ మ్యాట్రిక్స్. A scalar matrix in which diagonal elements are all diagonal elements are equal and other elements are 0. ఎగ్జాంపుల్ అంటే ఒక స్కేలర్ మ్యాట్రిక్స్ అంటే అర్థం ఏంటంటే డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్ని కూడా ఒకే వాల్యూ కలిగి ఉంటాయి, అదర్ ఎలిమెంట్స్ అన్ని కూడా సున్నాలు ఉంటాయి. సో డయాగ్నల్ ఎలిమెంట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ 4 0 0 0 4 0 0 0 4. సో ఇది ఒక స్కేలర్ మ్యాట్రిక్స్. స్కేలర్ ఎందుకంటే డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్ని కూడా 4 ఈక్వల్ టు 4 అన్నమాట. సో ఆల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్ గా ఉంది, మిగిలిన అన్ని సున్నాలు ఉంటే అలాంటి మ్యాట్రిక్స్ ఏమంటాం స్కేలర్ మ్యాట్రిక్స్ అంటాం. యూనిట్ మ్యాట్రిక్స్ ఆర్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఇది ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇన్ విచ్ ఈచ్ డయాగ్నల్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ ఆల్ అదర్ రిమైనింగ్ ఎలిమెంట్స్ ఆర్ 0. ఏ మ్యాట్రిక్స్ లో అయితే, ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ లో అయితే డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్ని కూడా 1 ఉండి మిగిలిన ఎలిమెంట్స్ అన్ని కూడా సున్నాలు అవుతాయో అలాంటి మ్యాట్రిక్స్ ని యూనిట్ మ్యాట్రిక్స్ ఆర్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటాం. ఎగ్జాంపుల్ 1 0 0 1 1 0 0 0 1 0 0 0 1. ఇవి యూనిట్ మ్యాట్రిక్స్ కి ఎగ్జాంపుల్స్. Triangular matrix. All elements below the principal diagonal are 0. Then it is called upper triangular matrix. And ఇక్కడ triangular matrix 2 types. ఒకటి upper triangular matrix, రెండోది lower triangular matrix. All the elements of a principal diagonal కన్నా కిందన, ప్రిన్సిపల్ డయాగ్నల్ కి కిందన అన్ని సున్నాలు ఉంటే అలాంటి మ్యాట్రిక్స్ ని అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటాం. ఎగ్జాంపుల్ 2 3 4 4 5 6 7. చూడండి 2 3 4 అంటే ప్రిన్సిపల్ డయాగ్నల్ కి కిందన జీరోస్ ఉండాలి, ప్రిన్సిపల్ డయాగ్నల్ పైన ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇక్కడ ప్రిన్సిపల్ డయాగ్నల్ కి పైన ఎలిమెంట్స్ ఉన్నాయి, ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ కి కింది వైపు అన్ని సున్నాలు ఉంటాయి, దాన్ని ఏమంటాం అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటాం. అంటే ప్రిన్సిపల్ డయాగ్నల్ కి బిలోలో మనకి అన్ని సున్నాలు ఉంటే అది అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. మరి లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటే
ప్రిన్సిపల్ డయాగ్నల్ 2 3 4. సో ప్రిన్సిపల్ డయాగ్నల్కి పైన అన్ని సున్నాలు ఉండాలి, పైన అన్ని సున్నాలు ఉండి కిందన ఎలిమెంట్స్ ఉంటే. సో ఇప్పుడు చూడండి, ఇది ప్రిన్సిపల్ డయాగ్నల్, దానికి పైన అన్ని సున్నాలు ఉన్నాయి, ఇలా ఉంటే దాన్ని లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటాం. ప్రిన్సిపల్ డయాగ్నల్ కి పైన అన్ని సున్నాలు ఉంటే దాన్ని లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటాం. ప్రిన్సిపల్ డయాగ్నల్ కి కింద అన్ని సున్నాలు ఉంటే దాన్ని అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటాం.